ఎన్నో సందర్భాలలో రోడ్డెక్కి వంట వార్పు చేసిన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. కాకపోతే తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. సరే, కష్టపడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి కొన్ని అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఏదో చిన్న చితక పని కాదు మనం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ, వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఒక తాజ్మహల్ని తలదన్నే విధంగా కొత్తగా ఎవరైనా హైదరాబాద్కి వస్తే అబ్బురపడే విధంగా మనం కట్టుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఏదైతే ఉన్నదో దానిలో కూడా నిండా మన కార్మికుల శ్రమనే ఉన్నది. అదే మాదిరిగా యాదాద్రి ఆలయం, అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించుకున్న అందులో కూడా వందలాది వేలాది మంది కార్మికులు, శిల్పులు, వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క శ్రమ ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆనవాళ్ళు తుడిపేయాలి కేసీఆర్ అంటే మరి యాదాద్రిని కూల్చేయాలి, కాళేశ్వరాన్ని తుడిచిపెట్టాలి, సెక్రటేరియట్ని కూలగొట్టాలి, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టాలి, కమాండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కనే ఉంది దాన్ని కూలగొట్టాలి. ఈ అన్నిటికీ మించి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణనే లేకుండా చేయాలి. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్. ఇక మళ్ళా ఈయన మాట్లాడుకొని వాళ్ళ పాత బాస్తో ఈయన మాట్లాడుకొని అటు ఇటు కలుపుకుంటే తప్ప కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే సత్తా కానీ ఇంకోటి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ లేదు. ఆ విషయంలో మనకెవరికి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. అదే మాదిరిగా కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో ఒక గొప్ప మాట చెప్పేది, తెలంగాణ బతికే ఇక్కడ వ్యవసాయం లేక, నీళ్లు లేక, ఆనాటి సమైక్య పాలనలో చిత్తశుద్ధి కొరవడేది కాబట్టే మా వాళ్ళు మా బతికే ఒక్క మాటలో చెప్పిండు కేసీఆర్ గారు, మా బతికే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అంటే వలస కార్మికులు, లేదా ఆఖరికి చివరికి పోయి అండర్ గ్రౌండ్ పని చేసుకునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. అంటే కార్మిక బతుకు అయిపోయింది. ఒక 20 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా నీళ్లు లేకపోవడం వల్ల చివరికి హైదరాబాద్కి వచ్చి ఒక వాచ్మెన్ గానో, ఆటో డ్రైవర్ గానో, ఇంకోటో పని చేసుకునే పరిస్థితి వచ్చింది ఆనాడు తెలంగాణలో అని చెప్పి దాన్ని వర్ణిస్తూ కార్మికులుగా మరి ఏ రకంగా పొట్ట గడపడం కోసం, తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏ రకంగా తెలంగాణ బిడ్డలు అవస్థపడుతున్నారో చెప్పడానికి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడిన మాట మన తెలంగాణ కార్మికుల ఉద్దేశించి, మన తెలంగాణలోని పరిస్థితులను ఉద్దేశించి బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి. అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క విశాల దృక్పథం ఎంత గొప్పదంటే సరిగ్గా 2019 మార్చిలో మనకు కరోనా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం, ఎక్కడెక్కడ రవాణా సౌకర్యాలు స్తంభించిపోయిన పరిస్థితి. ఆ రోజు మీ అందరికీ యాదికి ఉండాలి, ఎక్కడోళ్ళు అక్కడ పాపం రోడ్ల మీద సంకల పిల్లల్ని వేసుకొని, సూట్ కేసుల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని గుంజుకుంటా హైవేల పొంట నడుచుకుంటా ఎండాకాలంలో రైలు లేవు, బస్సులు లేవు, లారీలు ఎక్కి ఏది దొరుకుతుంది ప్రైవేట్ వాహనాలు ఎక్కి ఒక్కొక్క లారీల 100-200 మంది గొర్రెలు మేకలు తీసుకుపోయినట్టు పోయిన రోజులు మర్చిపోవద్దు మనం ఇంత జల్దీ. మనుషులకు ఏంటంటే మతిమరుపు, అప్పుడప్పుడు వరం, అప్పుడప్పుడు శాపం. వరం ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు మన తాతలు, తండ్రులు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే మతిమరుపు ఉండాలి. కానీ శాపం ఏంటంటే అప్పుడప్పుడు మనం మర్చిపోయి మళ్ళీ లంగల దొంగల కోట్లేస్తే మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీద కూర్చుంటారు. అందుకే చెప్తుంది మర్చిపోవద్దు, అంత జల్దీ యాద్దాష్ పోతే నష్టమవుతుంది. ఇదే మోడీ కదా 4 ఏళ్ల కిందట సావగొట్టినోడేవాడు ఈయన కాదా? దేశంలో నడుచుకుంటూ పోతుంటే ఎక్కడికక్కడ శవాలు గుట్టలుగా పేరుకపోతుంటే ఎంత నిస్సిగ్గుగా, అయ్యా రైళ్లు పెట్టవా, ఫ్రీగా పెట్టు, ఏం పుట్టింది నీకు, మీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి పెట్టు, 100 కిలోమీటర్లు చచ్చిపోతామని పిల్లగాళ్ళు, ఎక్కడికక్కడ ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే చలనం లేదు. అంత హృదయం లేని మనిషి ఈ నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం. ఇది వాస్తవం, నేను చెప్పేది మీ కళ్ళ ముంగట్నే ఉంది. కావాలంటే మీరు గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే ఆ వీడియోలన్నీ కనబడతాయి. ఇవేం మర్చిపోయేటి కావు. శవాలు గుట్టలుగా వచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా
కార్మికులు నడుచుకుంటూ, వలస కార్మికులు పాపం 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన మాట కూడా వాస్తవం. ఇది అక్షర సత్యం. కానీ ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే వాళ్ళకు మన బలహీనత మీద అంత నమ్మకం. ఒకడు అంటాడు బీజేపీ లీడర్, ఎందుకు వేయాలన్నా మోడీకి ఓటు అంటే, నువ్వు బతుకున్నావు మోడీ చేయబట్టే కాబట్టి నీకు ఓటే అన్నాడు. అంటే నేను సావగొట్టనందుకు ఓటేయాలన్నట్టు. ఇప్పుడు నేను చంపలేదు నేను కాబట్టి నువ్వు నాకు ఓటేయాలి. ఇది ఒకటి గురూరు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, మహానుభావుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఆయన అంటాడు మోడీ గారే కనుక్కున్నాడట వ్యాక్సిన్, మోడీయే కనుక్కున్నాడు వ్యాక్సిన్. నేను ఉత్తగా చెప్తున్నాను, మజాక్ చేస్తలేను. ఆయన స్వయంగా చెప్పిండు, మోడీ కనుక్కున్నాడు వ్యాక్సిన్, ధైర్యంగా కనుక్కున్నాడు, ఆయన కనుక్కున్నాడు కాబట్టి బతికిచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే, కొన్ని మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే. ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికి రా దేవుడు అంటే అది చెప్పడు. దేవుడు ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. సావగొట్టిండు నేను ఏదో యథాలాపం గంటలేను, నోటి మాట గంటలేను. ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, ఆ రోజు మన దేశంలో ఏంటంటే మీకు తెలుసు, పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ యథాతథంగా తెచ్చుకోము, ముడి చమురు తెచ్చుకుంటాం, క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు. మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం, దక్షిణ అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఏది 10 ఏళ్ళ కిందట. ఇవాళ బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మీరు చెప్పుర్రి నాకు, ఎళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయి? మరి దేవుడు కాబట్టి. ఎందుకు పెరిగినాయి అంటే, ఎందుకు పెరిగినాయి అది కూడా చెప్తాను. రాష్ట్రాలేమో పన్ను పెంచలే. మన రాష్ట్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే రాష్ట్రాల గురించి చెప్పగాని, మన రాష్ట్రంలో మనం పన్ను పెంచలే, పెట్రోల్ డీజిల్ మీద పన్ను పెంచలే. ఎంత ఉండేనో అంతే ఉండదు. మన తెలంగాణ వచ్చినాడు ఎంత ఉండేనో గాడికే ఉన్నది. కానీ మరి పెరిగింది. ₹60 డీజిల్ 105 అయింది, ₹70 పెట్రోల్ 110 అయింది. ఎట్లయింది మరి? మోడీ గారు అదనంగా సుంకాలు వేసిండు, సెస్సుల పేరు మీద సుంకాలు, సెస్సులు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు. ఇలా గమ్మత్ ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సులు వేస్తేనేమో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కాబట్టి ఇయ్యద్దు, మొత్తం నా దగ్గరనే పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేక సెస్సులు వేసిండు. సెస్సులు వేసి ఏం చేసిండు? సెస్సుల వల్ల ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది, మన తోలు వలిచి వసూలు చేసింది, ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు. మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు. మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు. దేనికి కడుతున్నాం మనం? వాళ్ళు ఏమంటారంటే, మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు. నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి, మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా? హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా? హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖాన పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖాన పోతే టోల్ కడతామా? మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు, ఒక దిక్కేమో టోలు, ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు వేసి పైసలు గుంజుడు. 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి? జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కోవట్టే. మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి నిలదీస్తే వాస్తవం బయటపడ్డది. వాస్తవం ఏంటి అంటే, ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు? అదానికి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి. 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకు కనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే, గిన్ని కెమెరాల ముంగట చెప్తున్నా, నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపై. దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా, ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే, ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా.
కాకులను కొట్టుడు, గద్దెలకు కొట్టుడు. ఇంకా గమ్మత్ తెలుసా, మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన. ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు